సమయంలో ప్రత్యేకించి మనందరము కూడా నేను వాక్యంలోనికి వెళ్ళబోతుందిగా క్లుప్తంగా మనం ముగించుకుందాం. మరి పిల్లలు అందరూ కూడా సిద్ధపడి ఉన్నారు కనుక మరి సమయంలో మనందరం కూడా సమయానికి విలువిద్దాం. మరి ముఖ్యంగా మనందరం కూడా దేవుని వాక్యంలోనికి మరి సాగిపోతూ దేవుని పరిశుద్ధ గ్రంథాలను మనం తెరిచినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కుమారునికని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా, చిన్నతుడా, మా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ శ్రేష్టమైన కృపను బట్టి, దయను బట్టి ఇదో ప్రభువా నేటికి నీ కృపనందుతూ ఇదిగో ప్రభువా ఈ సంతోష మాసం, ఈ సంతోష దినమున మేమందరము కూడా సంతోషంగా మీ సన్నిధిని చేరి మీరు పుట్టారనే సంతోషాన్ని ఇదిగో ప్రభువా ఈ రీతిగా వ్యక్తపరుస్తున్న విధానం బట్టి స్తుతులు, స్తోత్రాలు. ఇదోనైనా ఇంతవరకు స్తుతుల చేత, వైద్యాల చేత నీ నామని మహింపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ధ్యానించటకై దీనుడు అల్లుపుడు ఎన్నిక లేని వాడిని నన్ను ఆయన నిలబెట్టుకున్న విధానం బట్టి స్తోత్రాలు. ఇదో ప్రభువా పెడచెవులు పెట్టక వినే చెవి గ్రహించే మనసులు మాకు దయచేయమని, మీ ఆత్మను నడిపించమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మరి మొట్టమొదటిగా అందరికీ హ్యాపీ క్రిస్మస్, అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ సమయంలో ప్రత్యేకించి మనందరం కూడా దేవుని విషయమై దేవుడు పుట్టిన ఈ దినాన్ని బట్టి సంతోషంగా ప్రభువుని బట్టి ఇలాగూ దేవుని ఈ మందిరంలో కావచ్చు, మన హృదయాల్లో దేవుణ్ణి కావచ్చు కొలువై ఉంటున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే ప్రత్యేకించి చదవబడిన లేఖనాన్ని బట్టి సమయం క్లుప్తంగా ఉంది కనుక నేను ఓ 15 నిమిషాలను ముగించేస్తాను. అయితే కనుక నేను నేరుగా వాక్యంలోనికి వెళ్తూ ఉన్నాను. ఏదైతే చదవబడిన లేఖనంలో, కాబట్టి ప్రభువు తన యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారునికని చాలు అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. ఏదైతే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏ కన్యక విషయమై ఆమెకున్న పరిస్థితిని బట్టి, ఆమెకున్న పవిత్రతను బట్టి, యథార్థతను బట్టి దేవుడు ఆమె మీదకి తన కృపనిస్తూ ఉన్నాడు. అయితే ఒక కుమారుని కంటుంది ఆమె. ఆ కుమారునికని ఆయనకి ఏమని పేరంట? ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నట్లుగా, దేవుడు మనలను ఆదరించినట్లుగా, దేవుడు మనలను రక్షించినట్లుగా, ఆయన మన మధ్య నుండినట్లుగా ఆ కుమారుని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే 9వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చదువుదాం. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. చాలు, ఇక్కడ మరొక పేర్లు లేక మరొక దేవుని యొక్క ఆధిక్యతను మనం చూస్తూ ఉన్నాం. ఆయన సమాధానకర్త అని, ఆయన ఆలోచనకర్తని, బలవంతుడని. ప్రియమైన వాళ్ళరా, మరి ఆశ్చర్యకరుడని ప్రభువుని గురించి వర్ణిస్తూ ఉన్నారు. ఆయన అలా ఉంటాడు, ఆయన ఘనుడుగా ఉంటాడు, ఆయన గొప్పవాడిగా ఉంటాడు, ఆయన ఎంతో ఆశ్చర్యకరుడుగా ఉంటాడని క్రీస్తుని గురించిన లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభు ఇంకా రాలేదో అప్పటికే మరి క్రీస్తుని గురించిన సూచన దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉండగా ఎందరో జ్ఞానులు లేక ఎందరో మరి దేవుని ప్రియులు, దేవుని భక్తులు ఏమైనారంటే క్రీస్తు రాక కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రాకే ఇది. ఆ రాకనే ఈ రోజున మనం క్రిస్మస్ అని పిలుస్తాం, దేవుని పుట్టిన రోజు. అయితే దేవుడు ఎందుకు రావాలి, అయితే మానవాళి విషయమై ఆయన ఏం చేయాలి అని అంటే, ఏదైతే
ఈ కన్యక గర్భమందు ప్రభు జన్మిస్తూ ఉన్నాడు. అంటే మానవుడు పాపి అయి ఉండగా ఈ పాపాన్ని పోగొట్టుటకై పరిశుద్ధుడే దిగి వస్తూ ఉన్నాడు. అందుకే కీర్తన 121లో కదా ఒక మాట మాట్లాడుతూ, కొండలెత్తుట నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా నాకు సహాయము కలుగును. ఎవరు సహాయం చేయాలంట? దేవుడే. ఏ పరిశుద్ధుడు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందరూ పాపములో ఉన్నారు. అందరూ పాపములో జీవిస్తూ ఉన్నారు. అయితే వీరి పాపాన్ని బట్టి ఇక్కడ ఏమవుతుందంటే, వీరందరూ కూడా పరిశుద్ధులగుటకు, దేవుని చేరుటకు, దేవుణ్ణి ఎదుర్కొనుటకు క్రీస్తే దిగి వస్తున్నాడు. అందుకే అంటాడు, ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. అలాగే మరొక మాటను చూస్తే మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ ఆ ఉమ్, ఆ ఉమ్. ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షము మగుచుండెను. చాలు. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే బెత్లెహేము, ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు ఎలాంటిదంట, స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చింది. ఎలాంటిదంటమ్మా? స్వల్పమైనది. అంటే కొద్దిగా బలహీనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. పెద్దగా ఆ విలువ లేక పెద్దగా ఘనత లేనట్లుగా ఇక్కడ మాటలు మనకు జ్ఞాపకం చేస్తారు. అయితే దీన్ని ప్రభు ఎన్నుకున్నాడు. ఏదైతే పాపము అను మానవుడు ఉన్నాడు, ఏదైతే అల్పమైనది ఉందో, ఏదైతే ప్రభువును ఎదుర్కొనలేక లేక ప్రభువును చేరలేకున్నదో, దీని విషయమై ప్రభు దిగి వస్తూ ఉన్నాడు. అందుకే మరొక మాట మాట్లాడుతూ, దయచేసి మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. చాలు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకెళ్ళాడు? అల్పమైన దాన్ని, ఎటువంటి విలువ లేని దాన్ని, ఎటువంటి ఆ యొక్క కృప లేక విలువ లేని ఆ స్వల్పమైనది అనేది ఏదైనా ఉందో దాన్ని ప్రభు ఏం చేశాడంట, అక్కడ ఆయనను ఏలబోవు వారిగా ఇక్కడ మాట్లాడుతూ ఎంత మాత్రమును అల్పమై ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎన్నిక మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ సింహాన్నో, ఏ పులినో, ఏ ఏనుగునో ఆయనకు సాదృశ్యంగా ఆయన పెట్టుకొని ఉండొచ్చు. అయితే ఆయన ఆ గొర్రెను చూస్తూ ఉన్నాడు, గొర్రె పిల్లను చూస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటాడు, ఇదిగో లోక పాపలను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఆయన వధించుటకే, ఒకవేళ పుట్టుకేమో ఈ సంతోషకరమైన సమయం మంచిదే. అయితే దేవుని యొక్క ఎయిమ్ లేక దేవుని యొక్క ఆ గమ్యం ఏందనంటే, ఆయన అందరినీ రక్షించాలి. ఎవరున్నారు పరిశుద్ధులు? అందుకే అంటాడు, యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన తప్ప మరొకరు నన్ను విడిపించలేరు, ఆయన తప్ప మరొకరు నన్ను కాపాడలేరు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇది ఎవరికి తెలుసు? దేవునికి కూడా తెలుసు. అయితే ఇట్టి పాపం శాపంలో ఉన్న మనలను ప్రభు విడిపించుటకై ఆయన అలుపులలో, ఎన్నిక లేని వారిలో, ఎంత మాత్రము యోగ్యత లేని వారిలో ఆయన జన్మిస్తూ ఉన్నాడు. ఈ పుట్టుక గురించిన ప్రతిదీ మనకు జ్ఞాపకమే. ఆయన ఏం చేశాడు కదా, నిన్న కూడా చక్కని స్కిట్ వేశారు పిల్లలు కదా. ఒకవేళ అది చాలా సంతోషకరంగా మరి వారందరి యొక్క ఏర్పాటును చూసినప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. ప్రియమైన వాళ్ళారా,
దేవుని విషయమైన పుట్టుక ఇది ఏదో పుట్టాడు, ఏదో ఆయన చనిపోయాడని కాదు. ఆయన పుట్టుకలోనే ఎంతో గొప్పతనం ఉంది. ఇక్కడ క్రీస్తు యొక్క పుట్టుకను గురించిన వార్త కదా దూతలు ప్రకటిస్తూ ఉన్నాయి. దూతలు ఆ గొల్లల దగ్గరికి వెళ్ళింది దూత కదా, అయ్యా ఇదిగో ఫలానా దగ్గర రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నప్పుడు వారు అక్కడికి వెళ్ళి సంతోషంగా ఆయనను కొనియాడారు. జ్ఞానులకు ఆ నక్షత్రము ద్వారా నడిపించాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, మనం జాగ్రత్తగా చూస్తే దేవుని యొక్క కీర్తి నామ మహిమలు ఆయన ప్రకటించుకున్నటకు కానీ, ఆయన ఆరాధించుకున్నటకు కానీ ఆయన ముందుగా ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను ప్రేమించాడు కదా. అమ్మ మనం లేమా? ఆ పాపంలో మనం లేమా? ఆ అపవాది యొక్క చెరలో మనం లేమా? అయితే మనలను ప్రభు ఎన్నుకున్నాడు, నిన్ను ప్రభు ఎన్నుకున్నాడు. ప్రభు కోరి ప్రేమించి ఆయన నీ కొరకు పుట్టాడు కదా. కొన్ని సమయంలో క్రిస్మస్ అంటే కేక్ పెడతారని, క్రిస్మస్ అంటే కొన్ని దగ్గరలో ఇదిగో బిర్యానీ పెడతారని, లేదా క్రిస్మస్ అంటే కొత్త బట్టలని, క్రిస్మస్ అంటే ఇదిగో సంతోషం పాటలు, ఇదిగో వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనని కాదు, కానీ క్రీస్తు యొక్క పుట్టుక. అయితే ఇక్కడ ఈ గొల్లలు కానీ లేక ఇక్కడ ఉంటున్న జ్ఞానులు కానీ వీరందరూ ఏం అప్పగిస్తూ ఉన్నారో కొన్ని మాటలు మనం చూసుకొని మనం ముందుకు సాగిపోదాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్టనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత ఏమైందంటమ్మా? ప్రత్యక్షమైంది. దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెను కదా. ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనేను. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసు అన్న మాటకు అర్థం రక్షకుడు కదా. ఎవరైతే రక్షించబోతూ ఉన్నాడు, ఎవరైతే కరుణించబోతూ ఉన్నాడు, పాపం నుండి శాపము నుండి విడిపించబోతూ ఉన్నాడు, ఆయన గురించిన రాకను దూత ప్రకటిస్తూ ఉంది. ఇదిగో యేసేపు, ఇదిగో మరియమ్మను నువ్వు విడనాడుతావేమో, వద్దయ్యా నీవేం చేయాలంట, చార తీసుకో. అయితే లోబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవునికి ఎంతో ఆయన అక్కడ ఆ దూత విషయమై ఎంతో తగ్గింపును చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటిని బట్టి మరియమ్మ యొక్క పరిస్థితిని బట్టి ఆమెలో ఉన్న పరిశుద్ధతను బట్టి దేవుడు ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె ఏమైందంట, గర్భవతి అయింది. ఇది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎంతో సందేశం ఉంది. అయినప్పటికీ అక్కడ ఏమవుతుందంటే చివరికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏదైతే పశువుల పాకలో అయినా పెట్టి ఉన్నాడు, ఆయన జన్మించి ఉన్నాడు. ఆ రాత్రి వేళ, ఆ చీకటిన లేక మధ్యరాత్రి వేళ ఆయన జన్మించిన విధానము ప్రియమైన వాళ్ళను చూసినప్పుడు ఆయన ఎంతో తగ్గించుకొని కదా. గొల్లల జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారంట, రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా నెబుకద్నెజరు రాజు ఎక్కడున్నాడు, క్రీస్తు లేక లోకరక్షకుడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు ఎవరు ఎక్కడ పుట్టారు అని ఆయన అడుగుతున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఎక్కడో లోకరక్షకుడు పుట్టాడు. లోకానికి ఏం లేదంట, రక్షణ లేదు. ఇచ్చేవాడెవడు? క్రీస్తే. ఆ యేసు క్రీస్తు ఆయనే లోకరక్షకుడు.
అయితే ఈ రక్షకుడి విషయమై అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మ, ఎవరు జ్ఞానము గలవారో, ఎవరు విశ్వాసము గలవారో, ఎవరు మెలకువగలుగుంటారో, ఎవరు ప్రభు విషయమై ఆయనకు దగ్గరగా లేక సంబంధాన్ని కలిగి ఉంటారో ప్రభు వారితో మాట్లాడతారు. నేడు అనేకమైన సందర్భాలలో ప్రభు అనేకమైన విషయాలలో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన మాటలకు లోబడి ఏదైతే యేసేపును మరియమును చేర్చుకున్నాడో, గొల్లలు ఆయన మాటను విని ఏదైతే క్రీస్తును వారు గణపరిచారో, ఆయన మాటను విని ఎవరైతే జ్ఞానులు ఆయనను గౌరవించారో కదా, బంగారము, సాంబ్రాణి, బోలము, ఇవన్నీ కూడా ఆయనకు అప్పగిస్తూ ఉన్నారు. ఆయన గొప్పవాడు గనక. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఏం తెచ్చాము ఆయనకి చెప్పగలరా? ఒకవేళ మన ఇంటికి మనం ఏం తెచ్చుకున్నాం? మన ఇంటికి రక్షణ కాక, మన ఇంటికి దేవుని యొక్క భద్రత లేక దేవుని ఆ యొక్క కృప అనుగ్రహాలు కాక ఇంకేం తెచ్చుకున్నాం? ఒకవేళ నువ్వు మంచి బట్టలు కట్టుకోండి, ఒకవేళ మంచి ఆ యొక్క వంటలు లేక ఆ మంచి యొక్క అలంకరణ మనకు కానీ మన గృహానికి కానీ కట్టుకున్నా దానికి ఎటువంటి లాభము లేదు. అయితే దేని వలన లాభం కలుగుతుందంటే నీ హృదయానికి ఇవ్వాలి. నీ ఇంటికి ఏం తెచ్చుకోవాలి? రక్షణను తెచ్చుకోవాలి. ఆ ఇంటికి ఆయన దారం కట్టారంట. ఆ ఇంటికి ఏం కలిగిందట? రక్షణ కలిగింది. అయితే మనకుందా? మన ఇంటికి ఎర్ర దారం ఉందా? ఇప్పుడు బోంగాల్లో కట్టేస్తారట. ఇప్పుడు బోంగాల్లో ఇంటికి ఏం కట్టాలి? ఎర్రని దారం కట్టాలి. ఎర్రని దారం కట్టుకుంటే సరిపోదు, ఆయన రక్తములో కడగబడాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలో పవిత్రునిగా చేయండి. ఎప్పుడప్పుడు నీవు నమ్మినప్పుడు, నీవు విశ్వసించినప్పుడు, నీవు నిజముగా ఆయనను అంగీకరించినప్పుడు, ఈ లోక ఆశలు, నిరీక్షణలు, ఎచ్చలు విడిచినప్పుడు నీవు యేసు రక్తము చేత కడగబడతావు. ఎందుకు వచ్చాడు ఆయన? అమ్మ, క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఆయన పని ఉంది ఆయనకి. ఆయన పని లేకుండా రాలేదు. ఆయనకి కదా ఏదో మరి అంటారు కదా, ఏ పని పట్టలేనట్లుగా ఆయన ఏం రాలేదు. ఆయనకు ఒక ఎయిమ్ ఉంది, ఆయనకు ఒక సిద్ధపాటు ఉంది, ఆయనకి తండ్రితో ఒక మంచి నిబంధన ఉంది. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే, నా తండ్రి పంపిన విషయమై నేను వస్తున్నాను, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. అయితే క్రీస్తు విషయమై దినాన మనందరము కూడా దేవుని సంగమున లేక దేవుని ఆ సంఘముగా దేహముగా మనందరము కూడా పవిత్రపరచబడాలంటే మనం దేవునికి లోబడాలి. ఎలాగో ఆదాము హవ్వలు దేవునికి లోబడినంత వరకు వారు లోనున్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను ఏం చేశారంట? అతిక్రమించారో వారు వెలుపల ఉన్నారు. దేవునికి లోబడాలి సుమా, దేవునికి భయపడాలి, దేవుని ప్రేమించాలి. అందుకే వారు ఏం చేస్తున్నారంటే, దేవుని క్రీస్తు విషయమై వారు జ్ఞానులు కనుక వారు దేవునికి ఏం చేస్తున్నారంట? బంగారం, సాంబ్రాణి, ఇంకా బోలము కదా, విలువైనవి ఏదైతే రాజుకు వారు అర్పణగా లేక ఆ యొక్క కానుకలు ఇచ్చినట్లుగా. అందుకే ఒక చక్కని మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరంట? ఏం కాకూడదంట? ప్రభువును అనుగ్రహించాడు. ఆయన క్రీస్తును మనకు అప్పగించాడు, లేక క్రీస్తును మనకు దానం చేశాడు, లేక క్రీస్తును మన కొరకు విడిచాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు, అనుగ్రహించెను కదా. కొన్ని సమయాల్లో ఆ ఫలం ఇచ్చినట్లు కదా, ఏదన్నా ఇంటికి పోయామనుకోండి,
ఏమీ లేకపోతే ఒక 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 మంచి కదా యాపిలో లేక ఒక మంచి దానిమ్మో కదా ఇచ్చి తినండి బ్రదర్ అంటారు. ఎందుకు కదా దాని దాని విషయమే మనందరము కూడా సంతోషించినట్లుగా లేక సహవసించినట్లుగా ప్రియమైన వారు ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. క్రీస్తు ప్రేమ ఏమవుతుందట ప్రత్యక్ష పరచబడతాం. ఈరోజు మనలో ప్రేమ ఉందా, మనలో విశ్వాసం ఉందా, మనలో దేవుని భయం ఉందా? అయితే మనం కూడా ఏం చేయాలంటే దాన్ని ప్రభువుకు ప్రత్యక్షపరచాలి. ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల విషయమై మనం జాగ్రత్త పడాలి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యము చేయకుడి, ఆ సమస్తము పరిశీలించి మేనే దానిని చేపట్టడు. ఏది మేలు, ఏది దేవునికి ఇష్టం కదా, మనకేమి ఇష్టమో కాదు కదా. అదొక మాట రోమిలకు రాసిన పత్రిక 12:1-2 చక్కని మాట మాట్లాడుతూ, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరిశీలించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలు కదా. ఏమవ్వాలంట? రూపాంతరం కావాలి కదా. గొంగలి పురుగు సీతాకోచిలకలాగా మారినట్లుగా, అదెంతో అందంగా చేరినట్లుగా, క్రీస్తుని నీవు ధరించుకున్నప్పుడు, క్రీస్తు రక్తములో నీవు కడగబడినప్పుడు, క్రీస్తు రక్తములో మనం విమోచించినప్పుడు ఎలా ఉండాలంట? అందంగా ఉండాలి. ఎవరికి అమ్మా? దేవునికి. పరిశుద్ధాత్మను ఆభరణాన్ని ధరించుకొని ప్రభుని ఎదుర్కొనాలి. పరిశుద్ధాత్మను ఆభరణం, దేవుని ఆ సహవాసం, దేవుని ఆ సంతోషం మనలో ఉండాలి. ఈ లోకానుసారమైన సంతోషాలు కాదు, కానీ ఆ దేవుని సంతోషం కదా. ఆయన ఇచ్చేది ఎప్పుడు ఎవరు మన నుండి తీసివేయలేరు. అట్లాగిస్తాడు ఆయన. ఒకవేళ మనం తెచ్చుకునేది, మనం కోరుకునేది అది ఎలా ఉంటుంది? అలాగే క్రీస్తు ఒక్కసారైన మన మధ్యకు వచ్చాడు, మరలా ఆయన రావాల్సిన అవసరము లేనట్లుగా ఆయన మనల్ని సిద్ధపరిచాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 దాసుని స్వరూపం ధరించుకొని 5 నుంచి చదువుదాం. 5 నుంచి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సహవాసముగా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యోచించుకోలేదని లేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలు. తను తానుగా అమ్మా ఎవరంట? దేవుడు మాట ఇచ్చాడు కదా, ఆయన మాట చెప్పాడు, క్రీస్తు ఆచరించాడు. ఈనాడు దేవుని మాటలు ఎంతమంది వింటున్నాం? ఎంతమంది లోబడుతున్నాం? ఎంతమంది దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నాం? ఎక్కడ క్రీస్తు లేక దేవుడు దొంగలించమని, అబద్ధాలు చెప్పమని, లేకపోతే ఇదిగో నువ్వు అలా వెళ్ళు, ఇలా వెళ్ళు, ఇలా చెయ్యి, అయినా పర్లేదన్న మాటలు ఎక్కడా లేవు. ఆయన ఎక్కువ సార్లు కదా దేవుని గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, నా మాట విను, అయ్యా నా మాట విను కదా. ప్రియమైన వాళ్ళ దేవుని మాట వినిన వారందరూ కూడా పరిశుద్ధులయ్యారు. అయితే నేడు మనందరము కూడా దేవుని మాటకు లోబడి క్రీస్తు విషయమైన ఈ పుట్టుక దినమందు మనందరము కూడా దేవుని సంఘములో ఉన్నాం. అయితే మనందరం ఎవరంట? దేవుని బిడలం, దేవుని పరిశుద్ధులం. అందుకే ఇక్కడ చక్కని మాట మాట్లాడుతూ ఆయన జ్ఞాపకం చేస్తూ ఆ క్రిస్మస్ ఆ పుట్టుకలో అక్కడ క్రిస్మస్ అంటే ఏందన్న మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభు పుట్టాడు అది నాన్న. అయితే ఏదైతే సాగిలపడి వారు ఉన్నారో కదా, సాగిలపడ్డారో, అలాగే నమస్కరించారో, ఇంకా కానుకలు ఇచ్చారో కదా. క్రిస్మస్లో ఏమున్నాయంట? నమస్కరించారు, ఇంకా సాగిలపడ్డారు, ఇంకా కానుకలు ఇచ్చారు. కానుకలు అంటే
మనం వేసే కానుకలు కాదు. ఏదైతే జ్ఞానులు ఆయనకు కానుకలు ఇచ్చారు, ఏమిచ్చారు అమ్మ? ఏమిచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోలము కదా. వాళ్ళ స్థాయికి వాళ్ళది ఇచ్చారు. మన స్థాయికి మనం ఏమి ఇవ్వాలి కదా. దేవుడు ఏవో కోరట్లేదు, మన హృదయాలను అడుగుతున్నాడు. మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, అంతకు మించేమీ అవసరం లేదు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఏదైతే సాగిలపడే పండుగ అంటే ఇది ఏంటంటమ్మా? సాగిలపడే పండుగ, నమస్కరించే పండుగ, దేవునికి కానుకలు ఇచ్చే పండుగ, అలాగే సంతోషించే పండుగ, దేవుణ్ణి ఆరాధించే పండుగ, అలాగే మాట్లాడుతూ దేవుని సువార్తను ప్రకటించే పండుగ. ఇక్కడ ఎక్కడా కూడా దేవునికి మహిమ కలగాలి కానీ ఆయనకు కదా అపకీర్తి కలగకూడదు. అలాగే మాట్లాడుతూ ఆయనను స్తుతించే పండుగ. కనుక మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే ఏదైనా కూడా దేవునికి మహిమ కలగాలి. అలాగైతే మనందరము కూడా ఒక దినాన ప్రభు విషయమై ఘనత నందుతాం. దేవుని వాక్యాన్ని అందరం వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యన ఉంటున్న ప్రార్థన. మహోన్నతుడా, కృపగల దేవా, యేసయ్యా మీకు వందనాలు. కనికరించి కృప చూపి ఇదిగో ప్రభువా, ఈ క్రిస్మస్ దినాన మేమందరము కూడా సంతోషంగా ఈ సంతోష పండుగ ఈ దినాన ప్రభువా మీ సన్నిధిన చేరి మీరు మాకు శిరస్సై ఉండగా మీ దేహముగా మేమందరము కూడా అయా మీ ఈ సంఘములో నుండగా అయ్యా సంఘముగా నుండగా ఇదిగో ప్రభువా సిద్ధపడిన కనిక వలె మేమందరము కూడా నేను ఎదుర్కొన్నటకై సిద్ధపరిచి ఉండిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభువా చెప్పబడిన మాటలు మా హృదయాలలో విత్తండి, ఫలించి నీరు కట్టినట్లుగా సహాయం చేయమని, ముందున్న కార్యక్రమం అతిశయించమని ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి సమయంలో ఒక చిన్న పాట మరి మంచిది. అందరూ పైకి లేచినట్లయితే మన మధ్యన కానుకలు పట్టే కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ పైకి లేచినట్లయితే ఒక పల్లవి 2 చరణాలు పాడుతూ మనం దేవుని నామమును మహిమపరచుకుందాం. స్తుతి గీతము పాడెదము, ప్రభు సేవకై నిలచెదము, సమర్పింతుము సర్వము యేసునకే, ప్రణమితుము ప్రభు కొరకే. సమర్పింతుము సర్వము యేసునకే, ప్రణమితుము ప్రభు కొరకే.